హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంటి దగ్గరలో గ్రామీ న్యాచురల్స్ అనే ఒక స్టోర్ ఉంటుంది. అక్కడ వెజ్జీస్, గ్రాసరీస్, ఇంకా కొన్ని ఆర్గానిక్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా గ్రామీ స్టోర్కి వెళ్ళే వాళ్ళము. ఆర్గానిక్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు మనకి ఎప్పుడు మైండ్లో ఒకటి రన్ అవుతూ ఉంటుంది కదా, ఆర్ దీస్ రియలీ జెన్యూన్ అని చెప్పి. సో ఆ థాట్తోనే మేము వాళ్ళని అడిగేవాళ్ళం అనమాట స్టోర్లో. ఆ స్టోర్లో వాళ్ళు క్యాజువల్గా మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళండి అని చెప్పారు. వీ వర్ రియలీ షాక్డ్. అంటే ఎవరు అంత స్ట్రైట్ అప్ చెప్పరు కదా, జస్ట్ గో అండ్ సీ హౌ వీ వర్క్ అని చెప్పి. మా ఇంటికి కొంచెం దూరమైనా మేము స్టార్ట్ అయ్యి వచ్చాము. ఇది కూకట్పల్లిలో ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే గ్రౌండ్ ఫ్లోర్లో ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మెషిన్స్ అన్నీ ఉంటాయి. సో మెషిన్స్ పక్కనే పెద్ద పెద్ద క్యాన్స్లో ఈ ఆయిల్ డైరెక్ట్ పట్టేసి అక్కడ పోస్తారు ఫిల్టర్ చేసింది. ఇట్స్ రియలీ గుడ్ టు యూస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆన్ ద డైలీ బేసిస్. ఎందుకు అంటే రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ హైలీ హీటెడ్ అండ్ హైలీ మోడిఫైడ్. అవి తినడం వల్ల ఏంటంటే మనకి క్రేవింగ్స్ ఎక్కువ రావడము, స్కిన్ పాడవడం ఇవన్నీ అవుతాయి. ఇక్కడ మల్టిపుల్ మెషిన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క మెషిన్లో డిఫరెంట్ రా మెటీరియల్స్ అనేవి వేశారు ఆయిల్ కోసము. గ్రౌండ్ నట్స్, సన్ఫ్లవర్, కొబ్బరి, నువ్వులు ఇవన్నీ అయితే కనిపించాయి. ఇంకా ఒక కొత్తది చూశాను, సాఫ్లవర్ అంటే కుసుమ పువ్వు. సాఫ్లవర్ ఆయిల్ అనేది ఎంత మంచిదంటే యూ కెన్ అప్లై ఇట్ ఆన్ యువర్ స్కిన్. ఇట్ ఈస్ జీరో కొమిడియోజెనిక్. అంటే అసలు పింపుల్స్ అనేవి రావు అది అప్లై చేయడం వల్ల. కోకోనట్ ఆయిల్ వల్ల అయితే ఖచ్చితంగా వస్తాయి 1 or 2. అది కుకింగ్కి కూడా యూజ్ చేస్తారని నాకు ఈ మధ్య తెలిసింది. దాంట్లో ఉండే పర్టికులర్ టైప్ ఆఫ్ చైన్స్. ఇంకా ఇది కుకింగ్కి యూజ్ చేయడానికి హార్ట్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది. ఇట్ హ్యాస్ మోర్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఇన్ రెడ్యూసింగ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ ఇంక్రీజింగ్ గుడ్ కొలెస్ట్రాల్. చూసారు కదా, ఇక్కడే రా మెటీరియల్స్ ఉన్నాయి అండ్ అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఆ పక్కనే క్యాన్స్లో పోస్తున్నారు. ఇక్కడ మనుషులు కూర్చొని అవి మళ్ళీ బాటిల్స్లో వేసి బయటికి పంపించేస్తున్నారు అన్నమాట. కారం అండ్ పసుపు కూడా వీళ్ళే కొడతారనమాట. అక్కడ చూసారు కదా, బస్తాలో రా మెటీరియల్స్ ఉన్నాయి. అవి తీసుకెళ్ళి ఆ మెషిన్స్లో వేస్తారు. మా అమ్మమ్మే పట్టించిస్తుంది మాకు పసుపు, కారం లాంటివి. కానీ ప్రతిసారి మా అమ్మమ్మ దగ్గర నుంచి తెచ్చుకోవడం కుదరట్లేదు ఈ మధ్య, బిజీ అయిపోయి. సో బెటర్ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటాము ఇక అప్పుడప్పుడు. ఆ టర్మరిక్ స్మెల్ అసలు చాలా బాగుంది. ఆ మెషిన్ చూసారా, భలే ఇంట్రెస్టింగ్ ఉంది కదా. నేను ఫస్ట్ టైం చూడడం ఇట్లాంటిది లైవ్లో. తర్వాత పై ఫ్లోర్కి తీసుకొచ్చారు. వాళ్ళు పిండి బట్ట మెషిన్స్ అన్నీ చూపించారు. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ సో ట్రాన్స్పరెంట్ గైస్. అక్కడే గ్రెయిన్స్ ఉన్నాయి, అవి అందులో పిండి పట్టేసి అవి జల్లెడ పట్టేసి స్టోర్ చేస్తున్నారు. ఆ జల్లెడికి కూడా మెషిన్ ఉంది లెఫ్ట్ సైడ్లో, అది కవర్ అవ్వలేదు అనుకుంటా వీడియోలో. ఆటా, బేసన్, మిల్లెట్ ఫ్లోర్ ఇవన్నీ వీళ్ళు ఇక్కడ డైరెక్ట్గా పట్టి ప్యాక్ చేసి అమ్ముతారనమాట. ఆ మెషిన్ పైన కోన్ లాంటిది ఉంది కదా, అందులో కొన్ని గ్రెయిన్స్ వేస్తారు. సో అది కొంచెం కొంచెంగా పడి ఆ రుబ్బు దాంట్లో పడి అప్పుడు పిండి వస్తుంది. ఈ ప్రొసీజర్ వల్ల పిండి హీట్ ఎక్కదు. దానివల్ల ఏంటంటే ఇట్ విల్ నాట్ లూజ్ ఇట్స్ న్యూట్రియంట్స్, ఇట్ విల్ బీ మోస్ట్లీ యాజ్ ఇట్ ఈస్. మిల్లెట్ ఫ్లోర్ కాస్ట్లీ కాబట్టి నార్మల్ షాప్స్లో కల్తీ అవ్వడం ఈజీ అనిపించింది నాకు. ఇక్కడైతే కొంచెం జెన్యూన్గా నమ్మకంగా కొనుక్కోవచ్చు. ఇక్కడ సెక్షన్లో పికిల్స్, పిండి వంటలు, స్నాక్స్, లడ్డూలు ఇట్లాంటివన్నీ చేస్తారనమాట. Okay.
కారం, పసుపు అన్ని ఇక్కడే యూజ్ చేస్తాం. ఏ ఐటమ్ అయినా వీళ్ళు ఇక్కడ చేసి ప్యాక్ చేసి వీళ్ళ స్టోర్స్కి పంపించుకుంటారు. సో లేదు నాకు ప్యాకెటెడ్ వద్దు అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి లైవ్లో కొనుక్కోవచ్చు. అది పికిల్స్ అయినా స్నాక్స్ అయినా ఆ టైంలో వాళ్ళు ఐటమ్ చేస్తూ ఉంటే మీకు అందులోంచి తీసి మీకు ప్యాక్ చేసి ఇస్తారు మీ కళ్ళు ఎదురుగా. దట్స్ హౌ ట్రాన్స్పరెంట్ దే ఆర్. ఇప్పుడు మన నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ అక్కడ నుంచి వస్తాయి. మనకి గోదావరి జిల్లా నుంచి వస్తాయి. అక్కడ నుంచే మనకి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా మొత్తం అంతా. అవును. ఓహో, ఓకే. ఇంట్లో పెట్టిన మన మమ్మీ తాతలు అది మక్కలే మామూలుగా జొన్నల పని పోకూడదు. ఇది చెక్కలండి, ఇది కొంచెం కాజులో కానీ ఇదేమో మన రైస్లో చెక్కలండి. చాలా టేస్ట్గా ఉంటుంది అండి. ఇది కూడా స్నాక్స్ అన్నీ కూడా మన సొంత అయిపోతుంది. పికిల్స్ అయితే కనుక పల్లి అది నేను కాకపోతే బేసిన్ పాత్ర. బయట నుంచి వచ్చేది ఏమి జంతువులనా వచ్చేది ఏమన్నా అంతా మన ఇన్ హౌస్ లోనే ఎవ్రీ ఐటమ్. అసలు బయట నుంచి అసలు ఏం రాదు, మన సొంతంగా ప్రొడక్ట్ మంది మొత్తం. ఇది బటర్ మురుగు, డైమండ్ సిప్స్ అడ్రేసి. ఈ బెల్లం కావాలంటే చాలా బాగుంటాయి. ఉదయం చేసి చాలా మంచి ఉంటాయి. డ్రై ఫ్రూట్ లడ్డు అండి. డ్రై ఫ్రూట్ లడ్డు. ఇది కొబ్బరి లడ్డు అండి. ఇది కొబ్బరి అప్పుడు పూర్వకాలంలో మన అమ్మమ్మ తాతలు ఎలా చేస్తున్నారు అదే టైప్లో ఇప్పుడు మినువులు వేపేసి కారం మిషన్ ఉంది కదండి, మిషన్ కారం అంటే అక్కడ మొత్తం కారంలో ప్యాక్ చేసి మా షాప్ పంపించాం. నెక్స్ట్ వచ్చి ప్యాకింగ్ సెక్షన్. ఇక్కడ చేసిన స్నాక్స్ కానీ లేకపోతే ఈ ఫ్లోర్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు హ్యాండ్ ప్యాక్ చేస్తారనమాట. చూడండి అది కూడా అన్నీ కూడా మనం చేసి అవునండి. ఈ బెల్లం ఎట్లా ఉండదండి అక్కడ అసలు మామూలుగా దీన్ని కూడా కొంచెం నీటి ప్యాక్ చేసాం. ఈ పిన్లు కూడా పైన ప్యాక్ చేసి అరబడి మన షాపుకి పంపిస్తారండి. ఈ గోధుమ పిండి అండి. హలో సార్, హాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సార్ మీ పేరు కొంచెం చెప్తే. రాజు. అండ్ మొత్తం హ్యాండ్లింగ్ అంతా మీరే చేస్తారు సార్, మీరే ప్రొపరేటరీ. సో ఎన్ని ఇయర్స్ అయింది సార్ మీరు స్టార్ట్ చేసే? 6 years అవుతుంది. ఓకే. మనకి ఇక్కడ ఆంధ్రాలో కూడా మనకి అంటే ఐ మీన్ ఆంధ్రా నుంచి ఇక్కడ పెట్టామా లేకపోతే ఫస్ట్ ఆంధ్రాలో స్టార్ట్ అయిందా? గ్రామీణ న్యాచురల్స్ అసలు స్టార్టింగ్ గ్రామీణ న్యాచురల్స్ హైదరాబాద్లోనే స్టార్ట్ అయింది.
ఓకే, ఈ 7 years నుంచి ఇప్పుడు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ మనకి హైదరాబాద్లో? 7 stores అయినాయండి. ఫ్యాక్టరీ మన మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మన ఓన్గా ఉంటుంది. ఆ స్టోర్స్ అన్ని కూడా ఓన్ అండి, మన బ్రాంచెస్ ఏమి లేదు. ఓకే, ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్ నుంచే 7 units కూడా ట్రాన్స్పోర్టేషన్ అంతా మనం చూసుకుంటాం. ఓకే, యాక్చువల్లీ మేము ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే సార్, మేము కొండాపూర్ దగ్గర బ్రాంచ్కి చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తాం. మేము కొండాపూర్లో ఉంటాం. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా మనకి ఈ ప్రైస్ రేంజ్లో ఇంత క్వాలిటీ రాలేదు. సో మాకు అక్కడ మేనేజర్తో చెక్ చేసినప్పుడు మేము మా ఇంటి పక్కన ఉన్న కోల్డ్ ప్రెస్ ఆయిల్ దానికి వెళ్ళినప్పుడు కూడా గ్రౌండ్ నట్ ఆయిల్ అరౌండ్ లైక్ 450 పైనే ఉంది యాక్చువల్లీ దాని లోపలే. మనకేమో ఐ థింక్ లైక్ 350 ఆర్ లైక్ 320 350 అలా 320 రూపీస్కి మనకి సేల్. సో ఆ జెన్యూనిటీ అంటే ఎంతవరకు అని చెప్పేసి ఆ మేనేజర్ని అడిగితే, మీరు ఒకసారి ప్రొడక్షన్ యూనిట్కి వెళ్ళండి, చెక్ చేయండి, అంతా ఇన్ హౌసే ఉంటుంది మెటీరియల్స్ అని చెప్పగానే వచ్చాం. అదే దాని గురించి ఇంకేమైనా కొన్ని డీటెయిల్స్ యాడ్ చేస్తారా? మాది ప్రొడక్షన్ అనేది బల్క్ ప్రొడక్షన్ అండి. పర్ డే 1000 liters ప్రొడక్షన్ ఉంది. దానివల్ల మేము బెస్ట్ ప్రైస్ ఇవ్వగలుగుతున్నాం అన్నమాట మార్కెట్ లో. ఇది చిన్నగా ప్రొడక్షన్ చేసినప్పుడు వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. అలాగే క్వాలిటీ కూడా మేము బల్క్ లో మెటీరియల్ తీసుకుంటాం. దానికి కొంచెం ప్రైస్ అనేది మాకు తక్కువ రావడం, మేము బెస్ట్ ప్రైస్ ఇవ్వాలని, మేము ఇవ్వడం కూడా బెస్ట్ ప్రైస్ ఇవ్వాలని దాన్ని మార్కెట్ ప్రైస్ మేము తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఆయిల్స్ 12 రకాల ఆయిల్స్ ఉంటాయండి గ్రౌండ్ నట్ తో పాటు. ఆల్మండ్ ఆయిల్ కూడా మనం లైవ్ లో కస్టమర్ మీరు ఓపెన్ గా చూసారు కదా, కస్టమర్స్ ఎనీ టైం వస్తూ ఉంటారు మన ప్రొడక్షన్ యూనిట్. అంతా లైవ్ లోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ లైవ్ లో తీసుకోవచ్చు, లేదంటే మన స్టోర్ లో తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, అంతా ఓపెన్, మీకు ఎవరు అబ్జెక్షన్ ఏం పెట్టలేదు. లేదు సార్, లేదు. ఐడియా స్టార్ట్ అవ్వడానికి దీంట్లోకి ఈ ఫీల్డ్లోకి రావాలి, లేకపోతే ఇలా ఎక్స్పాన్షన్ వెళ్ళాలి అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది సార్. అది ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎలా ఎంత గ్రో అయినప్పుడు కొన్ని హికప్స్ కూడా వచ్చుంటాయి మధ్యలోని, అవి ఎలాగా ఓవర్కమ్ చేసుకుని అంటే ఇలా స్ప్రెడ్ చేయగలిగారు? అంటే మనం ఉద్దేశం ఏమి లేదండి, మంచి క్వాలిటీ మనం ఇవ్వాలని చెప్పి ఆ క్వాలిటీ ఇవ్వాలని అదే థాట్ లో ఉన్నాం. మనం ఏదైనా కల్తీ చేయాలి అంటే మనం ఒక అమౌంట్ కోసం దీనికోసం కాదండి, ఒక థాట్ తో చేస్తాం. అది మా మదర్ కోసం దీన్ని స్టార్ట్ చేసాం. ఆవిడ కొంచెం ఒకసారి ఆవిడకి ఏదో ఆయిల్, ఒరిజినల్ ఆయిల్ కావాల్సి వచ్చింది అనమాట, ఒక హెల్త్ ఇష్యూ వచ్చి. ఆ టైంలో మేము బయట సెర్చ్ చేసాం. నేను ఆల్రెడీ అగ్రికల్చర్ అండి, మేము చేసి హైదరాబాద్లో ఉన్నా కూడా నేను అగ్రికల్చరే చేశాను 10 years. దానిలో మేము ఈ ఆయిల్ కోసం ట్రై చేసినప్పుడు మాకు ఎక్కడ ఒరిజినాలిటీ దొరకలేదు అనమాట. అప్పుడు మేము అనుకున్నాం, మనలాగా అందరూ ట్రై చేస్తున్నారు కాబట్టి మనం కూడా దీన్ని బిజినెస్ గానే, అంటే బిజినెస్ అంటే ఒరిజినాలిటీ ఇవ్వాలి, మన బిజినెస్ కూడా మనం గ్రోత్ తీసుకురావచ్చు అని చెప్పి దానివల్ల మేము అలా స్టార్ట్ చేసాం. డే 1 నుంచి కూడా మా కాన్సెప్ట్ ఏంటంటే లైవ్ చూపించాలి కస్టమర్, అంటే ఇది ఎలా తయారవుతుంది ఏంటి అనేది మీకు తెలియాలి, మొత్తం పబ్లిక్ అంతా అర్థం అవ్వాలని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు గాను నూనె అంటే బాగా ప్రైస్ ఎక్కువ అని, లేకపోతే తక్కువ అని కూడా అమ్ముతారు కొంతమంది, కల్తీ చేసి తక్కువ రేట్ అమ్ముతారు. ఇవన్నీ కూడా అర్థం అవ్వాలని చెప్పేసి మేము మా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో. మేము స్టార్ట్ చేసిన 6 years నుంచి కూడా ఇప్పుడు వరకు ప్రతి 2 months ఒకసారి మేము వీడియో రిలీజ్ చేస్తా ఉంటాం. ఎవ్రీడే కూడా లైవ్ లోనే ప్రొడక్షన్ జరుగుతుంది. మేము డే 1 నుంచి కూడా ఈ ఫ్యాక్టరీ వచ్చేంత వరకు అన్ని కూడా లైవ్ లో నడిపించాం. ఈ ఫ్యాక్టరీ కూడా ఇప్పుడు ఓపెన్ అయ్యింది. మేము ఆధారంగా ఇంకా పెద్ద ఫ్యాక్టరీ పెట్టినా అదంతా లైవ్ లోనే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మార్కెట్ లో ఫుడ్ ఇన్స్పెక్టర్ చెక్ చేస్తేనే కానీ అక్కడ ఏముందో తెలియదు. కానీ ఇప్పుడు మీరే ట్రాన్స్పరెన్సీ అన్నది మనం ఫస్ట్ నుంచి మెయింటైన్ చేసుకొని వచ్చి అది చాలా హెల్ప్ అయింది కూడా. నాకు గ్రోత్ అదేనండి. ఇప్పుడు మీరు చూసారు, మీరు 10 మంది చెప్తారు, దానివల్ల మాకు గ్రోత్ వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత టైం సో ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ బెస్ట్ ఇంకా బెస్ట్ ఉంది కదా. సో బై సార్, థ్యాంక్ యూ. ఇందాక మాట్లాడింది ఎండి గారు అనమాట. సో ఇదంతా ఆయన ఇనిషియేటివే. చాలా చిన్న స్టోర్లా స్టార్ట్ చేసి దే హ్యావ్ గ్రోన్ విత్ దేర్ హార్డ్ వర్క్ అండ్ ట్రాన్స్పరెన్సీ. అక్రాస్ హైదరాబాద్ చాలా స్టోర్స్ ఉన్నాయి, బట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా ఇంకొక స్టోర్ ఉందన్నమాట. సో ఈ స్టోర్కి వచ్చి కొన్ని కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాం. ఈసారి రొయ్యల్ పికిల్ తీసుకున్నాం, యాక్చువల్లీ చాలా బాగుంది. బెల్లం గవ్వలు ఇంకా బెల్లం కొబ్బరి లడ్డు తీసుకున్నాం, అవి కూడా బాగున్నాయి. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు గైస్. దే వెరీ ట్రాన్స్పరెంట్ అబౌట్ ద ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్. ఎవ్రీవన్ కెన్ విజిట్ అండ్ బై ఎనీథింగ్ ఇన్ లైవ్. మీరు గ్రామీ స్టోర్కి వెళ్ళారా లేదా వెళ్ళాలనుకుంటున్నారా కమెంట్ చేయండి. ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe to my channel. Thank you so much for watching. Bye. See you in the next video.